హాయ్ అండి. దిస్ ఈజ్ సుప్రజా సింహాద్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనున్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి. వెంటనే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఓకేనా? అండ్ ఈరోజు మన ఛానల్‌లో ది బ్యూటిఫుల్ జ్యువెలరీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్‌తో బెస్ట్ డిస్కౌంట్‌తో, బెస్ట్ ఆఫర్స్‌తో న్యూ కలెక్షన్ అండి. అస్సలు మిస్ కాకండి. కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మొత్తం ఆల్మోస్ట్ ఈ వీడియోలో న్యూ కలెక్షన్ పెట్టానండి. లాస్ట్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షను. అండ్ అలాగే నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదా! వీడియోస్ అయితే చాలా ఆల్మోస్ట్ ఇప్పటికి 1 వీక్ అయింది నేను వీడియో పెట్టి. సో, ఏం లేదండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇక ముందైతే కంటిన్యూస్‌గా చేయడానికి ట్రై చేస్తానండి. కొంచెం హెల్త్ ఇష్యూ అండి. సో, అందుకే కొంచెం లేట్ రిప్లైస్ కూడా వస్తున్నాయి. ఎవరైనా కొంచెం డెలివరీస్ కూడా లేట్ అవుతున్నాయి. కొంచెం ప్లీజ్ అండి నన్ను అర్థం చేసుకోండి. ఇక ముందైతే అలా జరగకుండా నేను చూసుకుంటాను. ఇప్పటి వరకు అయితే అలాంటివి ఏమన్నా జరిగినా సరే కొంచెం ఇగ్నోర్ చేయండి. కొంచెం అర్థం చేసుకోండి. చాలా అంటే కొంచెం బాగా హెల్త్ ఇష్యూ అయితే వచ్చిందండి. సో, అందుకే నేను ఇప్పటి వరకు వీడియోస్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. సో, అదే రీజను, అంతకు మించి ఏం లేదు. ఫేక్ ఛానల్ అలా అనుకోకండి ఎవరు కూడాని. ఫేక్ ఛానల్ అయితే కాదండి మన ఛానల్. ఖచ్చితంగా ఆల్మోస్ట్ నేను కస్టమర్స్ తీసుకున్న వాళ్ళే చాలా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. న్యూ వాళ్ళు కూడా వస్తున్నారు. హ్యాపీగానే ఉంది. ఒకవేళ మీకేమన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా కస్టమర్స్ ఫీడ్‌బ్యాక్స్ పెడుతూ ఉన్నాను. ఏం లేదు, ఈ మధ్య కస్టమర్ ఫీడ్‌బ్యాక్స్ కూడా అప్డేట్స్ ఇవ్వట్లేదు. షార్ట్ వీడియోస్ కూడా కొంచెం పెట్టట్లేదు. హెల్త్ ఇష్యూ వల్లే అంతకు మించి ఏం లేదు. సో, ఇక నుండి అయితే కంటిన్యూస్‌గా అయితే వీడియోస్ వస్తాయండి. ఇప్పటి వరకైతే ఎవరైతే నా ఛానల్‌ని ఇలాగే సపోర్ట్ చేస్తున్నారో ప్లీజ్ అండి అలాగే సపోర్ట్ చేయండి. అండ్ అలాగే వీడియో లాస్ట్‌లో నేను ప్రీవియస్ వీడియోస్ గివ్ అవే గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేశాను. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా ఆహ్, ప్రీవియస్ వీడియోస్‌వి గివ్ అవే గిఫ్ట్స్ ఎవరికి వచ్చాయో కూడా వాళ్ళవి కూడా పెట్టానండి. సో, లాస్ట్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సేమ్ అలాగే గివ్ అవేస్ రన్ అవుతూ ఉంటాయండి. తెలిసిందే కదా! లాస్ట్ వరకైతే స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వాలి. ఆ లైక్ నెంబర్ కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయాలి. మీ ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వవలసి ఉంటుందండి. సో, ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నానండి. ఓకేనా? అండ్ 15% డిస్కౌంట్ ఖచ్చితంగా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేస్తారో అలా చేసిన ప్రతి ఒక్కళ్ళకైతే నేను 15% డిస్కౌంట్ ఇస్తానండి. ఫ్రీ షిప్పింగ్ ఉండదు. షిప్పింగ్ ఛార్జెస్ అయితే రూ. 100 ఉంటాయండి. మీరు ఎన్నైనా తీసుకోండి. ఒకటే షిప్పింగ్‌లో 10, 20 ఎన్నైనా తీసుకోవచ్చు. ఎన్ని తీసుకున్నా సరే ఒకటే షిప్పింగ్ ఉంటుందండి. ఓకేనా? అండ్ ఇంకొకటి 8000 ప్లస్ పర్చేస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా డైరెక్ట్ నేను గివ్ అవే గిఫ్ట్ ఇచ్చేస్తున్నానండి. సో, 8000 ప్లస్ అయితే పర్చేస్ చేయాలుంటుంది. ఒకటే షిప్పింగ్‌లో 8000 ప్లస్ చేయాలండి. మీరు 2, 3 షిప్పింగ్స్ కాదు. ఒకటే షిప్పింగ్‌లో చేయవలసి ఉంటుంది. ఓకేనా? అండ్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. వడ్డానాలు చూడండి అసలు ఎంత బాగున్నాయంటే అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఒకవేళ మీకు క్లియర్‌గా వీడియో కావాలి అన్నా సరే నాకు పర్సనల్‌గా వాట్సాప్‌లో కాంటాక్ట్ చేశారంటే నేను మీకేమన్నా క్లారిటీ లేదు వీడియోలో అనుకున్నది నేను డైరెక్ట్‌గా ఒకసారి అందులో కూడా పిక్ పెడతాను. అప్పుడు మీరు క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? అండ్ మన ఆర్డర్ ప్రాసెస్‌లోకెళ్ళిపోదామండి. ఒకవేళ మీకు కలెక్షన్ నచ్చినట్లయితే విత్ ప్రైస్‌తో స్క్రీన్‌షాట్ చేసి పైన స్క్రోల్ అవుతున్న ఫోన్ నంబర్‌కి వాట్సాప్ చేయండి. అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. అవైలబిలిటీ ఉంటే వితిన్ 7-10 వర్కింగ్ డేస్‌లో మీ ఇంటికొచ్చేస్తుంది. మీరైతే అన్బాక్సింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. న్యూ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది వినండి. లాస్ట్ వరకే. ఫస్ట్ అయితే మీకు కొరియర్ రాగానే విత్ 360 డిగ్రీస్ కెమెరాకి చూపించిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయండి. అప్పుడు దాకా అయితే ఓపెన్ చేయకండి. మీరు సిజర్‌తో కట్ చేసిన తర్వాత మర్చిపోయానని చెప్పి అప్పుండి వీడియో తీసినా వేస్ట్ అవుతుందండి. ఖచ్చితంగా ఒకవేళ మీరు ఆల్రెడీ నా దగ్గర తీసుకున్నారు, ఇంకా తీసుకోవాలి అనుకుంటున్నారు, తీసుకున్న వాళ్ళు ఫస్ట్ బానే వచ్చింది కదా! సెకండ్ టైమ్ ఏమవుతుందిలే అని చెప్పి వీడియో తీయకుండా అయితే ఉండకండి. జస్ట్ ఒక 5 మినిట్స్ వీడియో, ఒక 5 మినిట్స్ క్లియర్ కట్‌గా లాస్ట్ వరకు ఒకవేళ అందులో ఏమన్నా డ్యామేజ్ వచ్చినా, మిస్ మ్యాచ్ వచ్చినా వీడియోలని ఒకటే వీడియోలో చూపించాలండి. మీరు 2, 3 వీడియోస్ తీసుకున్నా సరే యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆ కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి వీడియో అయితే తీయండి. అండ్ ఇంకొకటి వేరే వాళ్ళని తీయమని చెప్పండి. మీరు ఎదురుగా ఆహ్,
సెల్ఫీ పెట్టుకొని తీసినా సరే సరిగ్గా రాదు వీడియో. క్లియర్ కట్‌గా ఉండాలి కాబట్టి ఇంకొకటి ఒకవేళ మీరు ఇంట్లో లేరు, ఒకవేళ కొరియర్ వచ్చేసింది, వేరే మీ ఇంట్లో వాళ్ళకైతే ముందే చెప్పి పెట్టుకోండి. నేనొచ్చే వరకు కొరియర్ ఓపెన్ చేయొద్దు అనైతే ముందే చెప్పి పెట్టుకోండి. ఓకేనా? మీ దగ్గరండి అన్బాక్సింగ్ వీడియో లేకపోతే మటుకు నేనేం చేయలేనండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీకు పర్సనల్‌గా నాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోయినా అన్బాక్సింగ్ వీడియో ఎలా తీయాలి అనేది తెలియకపోయినా సరే నేను మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి కాల్స్ చేయకండి. మీరు ఆల్మోస్ట్ మెసేజ్‌లు అయితే చేయండి. ఖచ్చితంగా నేను రిప్లైలు ఇస్తాను. ఒకవేళ మీకు ఎమర్జెన్సీ అయినా సరే కాల్ మీ మేడం అని పెట్టినా సరే నేను కాల్ బ్యాక్ చేస్తాను. ఓకేనా? న్యూగా రీసేలర్స్ ఎవరైతే రీసేలింగ్ చేసుకోవాలనుకుంటున్నారో రీసేలర్స్ ఒకవేళ వాళ్ళకి రీసేలింగ్ చేసుకోవడం కూడా రాదు అన్న వాళ్ళు కూడా ఒకసారి నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు ఎలా రీసేలింగ్ చేసుకోవాలో నేను చెప్తాను. సో, ఆ విధంగా మీరు చక్కగా రీసేలింగ్ చేసుకొని ఎంతో కొంత అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉండే చేసేదే కదా! మహా అయితే ఒక గంట గట్టిగా మీరు టైం స్పెండ్ చేసినా సరిపోతుంది. ఓకేనా? అంతకు మించి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి నేను కాంటాక్ట్ చేస్తే చెప్తానండి. ఓకేనా? ఇంకొకటండి 7-10 వర్కింగ్ డేస్ పక్కా పడుతుంది. 7-10 వర్కింగ్ డేస్ 5 డేస్ దాటింది అంటే మీ కొరియర్ రాకపోతే ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? 5 డేస్ వరకైతే వెయిట్ చేసి 5 డేస్ తర్వాత ఒకసారి నన్ను కాంటాక్ట్ చేసి మేడం నాకు ఇంకా కొరియర్ రాలేదు అని నాకు చెప్తే అప్పుడు ఎక్కడుంది ఏంటి అని నేను చెక్ చేసి చెప్తాను. ఓకేనా? 5 డేస్ అయితే వెయిట్ చేయండి. ఇంకొకటండి 10 డేస్ కూడా దాటేసింది ఇంకా రాలేదు అంటే నన్ను కాంటాక్ట్ చేశారు అంటే ఏమైంది ఏంటి ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం అయినా సరే రిఫండ్ అయినా చేస్తానండి. ఓకేనా? అమౌంట్ అయితే రిఫండ్ అయినా అవుతుంది. ఒకటి మీ ప్రోడక్ట్ అన్నది అవ్వాలి, లేకపోతే రిఫండ్ అన్న అవ్వాలి. అంత జెన్యూనిటీగా ఉంటుందండి మన ఛానల్. ఒకవేళ మీకు ఎటువంటి ఇష్యూ అయినా సరే నేనే చూసుకుంటాను. ఇంకొకటి మీరైతే అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుందండి. కొరియర్ అడ్రస్ మీరు పిన్ కోడ్ కరెక్ట్‌గా. అండ్ ఇంకొకటి మీ ఏరియాకి ఆ కొరియర్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది కూడా మీకే తెలియాలండి. ఒకవేళ లేదు ఎక్కడన్నా ఆగిపోయింది అంటే మీరే ఎళ్లి తెచ్చుకోవాల్సి ఉంటదండి. మాదైతే ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. మీకైతే నేను హెల్ప్ చేస్తాను. ఎలా చేయాలి ఏంటి అక్కడికి మీరు కొరియర్ ఆఫీస్‌కి ఎక్కడికెళ్ళాలి ఏంటి ఒకసారి నన్ను కాంటాక్ట్ చేస్తే దాని డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు. ఒకవేళ మీ ఇంటికి రాలేదు మేడం 10 డేస్ అయిపోయింది మీరు ట్రాకింగ్ ఇచ్చారు అయినా రాలేదు ఏంటి అని చెప్పేసి ఒకసారి అయింది అంటే ఒకసారి నాకు మాట్లాడారంటే నాకు కాల్ చేశారంటే నేను మీకు చెప్తాను. అంతవరకు అయితే మీకు మీ ఇంటికి కొరియర్ వచ్చే వరకైతే నేనే మీకు హెల్ప్ చేస్తానండి. దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? లేదు కొంతమందికి ట్రాకింగ్స్ వస్తున్నాయి అయినా ట్రాక్ చూపించట్లేదు అన్న వాళ్ళు కూడా ఒకసారి నాకు ఫోన్ చేశారంటే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మీకు చెప్తాను. ఓకేనా? మీరైతే నా ఛానల్ నుండి ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చండి. మళ్ళీ చెప్తున్నా. ఒక్కొక్కసారి 3 డేస్‌కి వెళ్ళిపోతాయి కస్టమర్స్‌కి, 4 డేస్‌కి, 5 డేస్‌కి కూడా వెళ్ళిపోతుంటాయి. కొంతమందికి 10 డేస్ అబోవ్ కూడా పట్టొచ్చు. అలా పట్టినప్పుడు మటుకు ప్లీజ్ కొంచెం నన్ను అర్థం చేసుకొని ఒకసారి మీరు నన్ను కాంటాక్ట్ చేశారంటే ఏమన్నా ప్రాబ్లమ్ అయింది ఏంటి అనేది మీకు చెప్తాను. ఇంకొకటి ఒకవేళ అలా కొరియర్ రాకపోయినా రిఫండ్ అయితే చేస్తానండి. అందులో అయితే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? అండి ప్లీజ్ అండి ఎవరు టైం పాస్ అయితే చేయకండి. ఖచ్చితంగా కలెక్షన్ ఆ రోజు ఆర్డర్ తీసుకుంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఏ రోజైతే నాకు ఆర్డర్ పెట్టాలి అనుకుంటారో ఆ రోజు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయండి. లేకపోతే ప్లీజ్ అండి ఎవరు టైం పాస్ అయితే చేయకండి. ఖచ్చితంగా తీసుకుంటా అన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకవేళ మీకు కలెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమన్నా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి. క్వాలిటీ ఇష్యూ అయితే అస్సలు ఉండదు. ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఒకవేళ మీకు ఎటువంటి డ్యామేజెస్ అయినా ఏమైనా సరే రిటర్న్ అనేది కూడా యాక్సెప్ట్ చేస్తామండి. ఓకేనా? అండ్ కలెక్షన్ అయితే చూడండి అసలు నక్షి జ్యువెలరీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయండి. హోల్సేల్ ప్రైజెస్తో మీకు డైరెక్ట్ షాప్ విజిట్ అయినా సరే ఎటువంటి షాప్లో ఇంత డిస్కౌంట్ అయితే ఇవ్వరండి. ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆల్మోస్ట్ మీరు 2000 వర్త్ తీసుకున్నారంటే 300 రూపీస్ మైనస్ అవుతుందండి. 4000 వర్త్ తీసుకుంటే ఆల్మోస్ట్ 600 రూపీస్ మైనస్ అవుతుందండి. మీరు డైరెక్ట్ షాప్ విజిట్ అయినా సరే దీనికంటే ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి. డిస్కౌంట్ కూడా 0% డిస్కౌంట్ ఉంటుందండి. అసలు డిస్కౌంటే ఇవ్వరు ఆల్మోస్ట్. అండ్ ఇంకొకటి వడ్డానాల గురించి చెప్పాలనుకుంటున్నానండి. చాలామందికి వడ్డానాలు ఎంత సైజు వస్తాయి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తానండి. 3XL ఎవరైతే 3XL డ్రెస్సెస్ తీసుకుంటారో 3XL వరకు అయితే కన్ఫామ్గా సరిపోతుందండి. ఓకేనా? అందులో అయితే మీకు ఎటువంటి డౌట్స్ లేదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ కానీ మా కస్టమర్స్ కానీ తీసుకున్నారు. సో వాళ్ళ నుండి నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే 3XL వరకు అయితే సరిపోతుంది. ఓకేనా? అంటే
అది ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది 3XL డ్రెసెస్ తీసుకుంటా ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఐడియా వస్తుంది కాబట్టి అలా చెప్తున్నాను. మీకు కూడా క్లారిటీ ఉండాలి కాబట్టి చెప్తున్నానండి. వడ్డానాల్లో అయితే మీరు 3XL వరకు తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ప్లీజ్ అండి ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ ఉన్నారు. సో, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలండి. ఇంకా బాగా సపోర్ట్ చేయాలి అని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకా మనం 3K కొంచెం దగ్గరలో ఉన్నాము. సో, ఇప్పటివరకు నేను వీడియో సరిగ్గా పెట్టకపోవడం వల్ల అది కూడా సబ్స్క్రైబర్స్ కూడా ఈ మధ్య పెరగకపోవడం జరిగింది. సో, ఇంక నుండి లేదండి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఆల్మోస్ట్ డే బై డే ఖచ్చితంగా ట్రై చేస్తానండి. డే బై డే ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాను. అండ్ కింద మనకి గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నానండి. ఒకవేళ గ్రూప్ లింక్‌లో జాయిన్ అయిపోవచ్చు. డైలీ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు గ్రూప్ లింక్‌లో జాయిన్ అయిపోవచ్చు. లేదు అంటే మీకు ఇలాగ యూట్యూబ్‌లో చూసుకుంటారంటే ఇలాగైనా చూసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అంటే రీసేలర్స్ అయితే ఖచ్చితంగా గ్రూప్‌లో అయితే యాడ్ అయితేనే బెస్ట్ అండి. ఎందుకంటే ఇలా తీసుకొని రీసేలింగ్ చేసుకోవడం కుదరదు కాబట్టి మీరు ఖచ్చితంగా గ్రూప్‌లో యాడ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రూప్ లింక్ మీకు ఓపెన్ కాకపోయినా సరే పర్సనల్‌గా నాకు మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా డైరెక్ట్‌గా మీకు గ్రూప్ లింక్ ఇస్తానండి. సో, డైరెక్ట్ అందులో మీరు గ్రూప్ లింక్‌లో యాడ్ అయిపోవచ్చు. ఓకేనా? ప్లీజ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి. ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్ మాత్రమే ఉంటది. మీరు ఆన్‌లైన్ పేమెంట్ చేసి అది నాకు స్క్రీన్‌షాట్ చేసి పెట్టిన తర్వాతే మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటాను నేను. అప్పటి వరకు కూడా కన్ఫర్మ్ చేసుకోనండి. ఒకసారి మీరైతే నన్ను ఇప్పుడు చాలామంది ఈరోజు అడుగుతున్నారండి. ఈరోజు అడిగిన తర్వాత 2 డేస్ తర్వాత ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. అలాగైతే స్టాక్ అవుట్ అయిపోతున్నాయండి. ఈరోజు అడిగానంటే ఆ రోజే పేమెంట్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఇది కంగ్రాచ్యులేషన్స్ అండి. గివ్ అవే నెంబర్ 1 అండి. గివ్ అవే నెంబర్ 2 కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరు ఒకసారి అయితే నన్ను కాంటాక్ట్ అయిపోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.